అన్ని హైవేలలో ముంబై హైవేలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఎక్కువ ఉండడం వల్ల మిగిలిన హైవేస్తో కంపేర్ చేస్తే ముంబై హైవేలోనే ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. అన్ని హైవేలలో షార్టెస్ట్ హైవే ఈ ముంబై హైవే. ఈ ముంబై హైవేలో డెవలప్మెంట్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 ముక్తంగి దగ్గర నుంచి చూసుకుంటే డెవలప్మెంట్ అనేది మనం ఊహించలేనంత ఫాస్ట్గా జరుగుతుంది. ఓఆర్ఆర్ నుంచి ముందుకు వెళ్తే రుద్రారం దగ్గర మనకి గీతం యూనివర్సిటీ కనిపిస్తుంది. ఈ గీతం యూనివర్సిటీ అనేది 170 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. రుద్రారం నుంచి ముందుకు వెళ్తే కంది దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్ కనిపిస్తుంది. ఈ ఐఐటి కంది అనేది 576 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. కంది దాటి ఇంకా ముందుకు వెళ్తే సంగారెడ్డి. ఈ సంగారెడ్డిలోని సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాగే తెలంగాణలోని అతి పెద్ద నగరం ఈ సంగారెడ్డి నుంచి ముందుకు వెళ్తే సదాశివపేట్. ఈ సదాశివపేట్ అనేది హైదరాబాద్ అండ్ ఏపీ కలిసి ఉన్నప్పుడు ఫస్ట్ మున్సిపాలిటీ సదాశివపేట్ దాటి ముందుకు వెళ్తే ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీ అనేది 402 ఏకర్స్ విస్తీర్ణంలో ఉంది. ముందుకు వెళ్తే బుదేరా. ఈ బుదేరా దాటిన తరువాత కంకోల్ టోల్ ప్లాజా కనిపిస్తుంది. ఈ కంకోల్ టోల్ ప్లాజా దగ్గర యోషితా హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళు ముంబై హైవేలో 11th ప్రాజెక్ట్ వోక్స్ వ్యూ. ఈ వోక్స్ వ్యూ ప్రాజెక్ట్ని యోషితా హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళు సండే 21 జూలైన గ్రౌండ్ లాంచ్ చేయబోతున్నారు. ఈ వెంచర్ టోటల్ 150 ఏకర్స్లో ఉంది. ఫేజ్ 1 కింద 33 ఏకర్స్ ఈ సండేన లాంచ్ చేస్తున్నారు. టోటల్ 436 ప్లాట్స్ రాబోతున్నాయి. ఈ వెంచర్ 360 డిగ్రీస్ హైలైట్స్ చూద్దాం. నిమ్స్, కంకోల్, జహీరాబాద్, ఓక్సన్ యూనివర్సిటీ, నావీ హైదరాబాద్, కంకోల్ టోల్ ప్లాజా, బుదేరా, ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ అండ్ సదాశివ.